హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం పవన్ కళ్యాణ్ సార్ గురించి మాట్లాడుకుంటే సారు మామూలోళ్ళు కాదు. సారు సారే అనిపిస్తుంది. ఎందుకంటే పాలిటిక్స్‌లో పాపం జీరో మార్క్స్ తోటి అత్యంత పూర్ స్టూడెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే చివరికి ఒక చనిపోయిన పాప పేరు చెప్పుకొని అధికారంలోకొచ్చిన తర్వాత ఆ పాపకు సంబంధించిన అన్యాయాన్ని కూడా గాలికొదిలేసి పవన్ కళ్యాణ్ అనే పేరుని సార్థకం చేసుకున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలేమో గాని సినిమాల్లో మాత్రం అబ్బా! తన అధికారాన్ని అండగా పెట్టుకొని విచ్చలవిడిగా సినిమా టికెట్ల రేట్లు పెంచించుకోవడంలో మాత్రం ప్రథమ పాత్ర పోషిస్తూ ఉన్నారు. అంతేకాదు ఎవరైతే టీడీపీ, జనసేన కూటమి వాళ్ళున్నారో వారందరిని కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో వాడుకుంటూ కాదేది ప్రమోషన్‌కి అనర్హం ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎవడైనా కూడా పవన్ కళ్యాణ్ మూవీని ప్రమోట్ చేయక తప్పదు అన్న స్థితికి ఆయన క్యాడర్‌ని తీసుకెళ్లారు. అరే మోసేది మల్టిపుల్ జెండాలు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా సచ్చినట్లు అత్యధిక రేట్లు పెట్టుకొని సినిమాకి వెళ్ళాల్సిందే. ఇంకా ఇందుట్లో అనేక రకాలైనటువంటి గిమ్మిక్కులు, జిమ్మిక్కులు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే రికార్డ్స్ కలెక్షన్స్‌తో నిలబడ్డటువంటి 'పుష్ప 2' మూవీ టికెట్ 800 పెట్టారు. ఇప్పుడు 'ఓజీ' అంటే దే కాల్ హిమ్ 'ఓజీ' అంట. ఆ సినిమాకి సంబంధించిన టికెట్ ప్రైస్ రూ. 1000 అంట. రూ. 1000 టికెట్ పెట్టి ఇంట్లో ఐదుగురుంటే కుటుంబ సభ్యులు వెళ్తే రూ. 5000 టికెటు మనం పెట్టుకొని వెళ్ళాలి. పైగా లోపల పాప్‌కార్న్ ఒకటి 200-500 ఉంటుంది. అలా ఒక 2 పాప్‌కార్న్‌లు తీసుకొని 2 కూల్ డ్రింకులు తీసుకున్నా కూడా ఇంకొక 2000 దాటిపోతది. మొత్తం 7000 పెట్టి పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' సినిమా చూడాలా అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి విచ్చలవిడిగా రేట్లు పెంచుకోవచ్చు. అధికారంలో ఉన్నాం కాబట్టి విచ్చలవిడిగా మనం ఏదైనా చేయొచ్చని ఇలా పద్ధతి ఏదైతే ఉందో అది చాలా తప్పని మాత్రం నాకనిపిస్తుంది. గతంలో చిన్న సినిమాలను కాపాడాల్సినటువంటి వీళ్ళు అసల సినిమా స్థితిగతుల్ని, వాళ్ళకి సంబంధించిన సినిమాల్ని, వాళ్ళకి సంబంధించిన ప్రొడ్యూసర్‌ని కాపాడుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఓజీఎంఎస్ నంబర్ 13 హోమ్ జనరల్ డిపార్ట్‌మెంట్ నుంచి సర్క్యులర్ రావడం జరిగింది. అయితే దీని టికెట్ ప్రైసు 800 ప్లస్ జీఎస్టీ అంటే మొత్తం కలిపి రూ. 1000 ఒక టికెట్. అది తినటానికి తిండి లేక ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మద్దతు ధర దొరక్క రోడ్లెక్కి నానా కష్టాలు పడుతూ టమాటా రైతులు రోడ్డు మీద టమాటాలు పారబోస్తూ, ఉల్లిపాయ రైతులు రోడ్డు మీద ఉల్లిపాయలు పారబోస్తూ వాళ్ళ నిరసనలు తెలియజేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కనీసం దాని గురించి మాట్లాడకపోగా, రైతులకు అండగా నిలబడకపోగా ఇప్పుడు రైతుల్ని పక్కన పెట్టి రైతు దేశానికే వెన్నెముక, దేశానికి అన్నం పెడతాడు, రైతే రాజు, రైతే సర్వస్వం అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పే సో కాల్డ్ రాజకీయ నాయకులందరికీ ఇదొక గుణపాఠం. రైతు నానా కష్టాలు పడుతూ రూపాయి కూడేసుకుంటూ తను పండించిన పంటల్ని నడి రోడ్డు పైన ఉల్లిపాయలని, పొగాకుల్ని, ధాన్యాన్ని, మామిడికాయల్ని అన్నిటిని పారపోస్తున్న స్పందించని పవన్ కళ్యాణ్ అనే ఒక మహా రాజకీయ నాయకుడు ఇప్పుడు హ! ఆయన సినిమాకి గతంలో పెంచుకున్నాడు. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. అంటే వడ్డించేవాడు మనవాడైతే చివరిలో కూర్చుని కూడా రావాల్సినన్ని వస్తాయన్నట్టుగా అధికారం మన చేతిలో ఉంది. ఇప్పుడు పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేసుకుంటూ వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా రేట్లు విచ్చలవిడిగా పెంచుకొని సామాన్యుల జీవితాలు నడ్డెలు ఎర్రగొట్టి పడేస్తూ ఉన్నారు. రైతులకి లేని ఆదరణ సినిమా హీరోలకి, సినిమా డైరెక్టర్లకి, సినిమాలకు ఎందుకు అని అందరూ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ రూ. 3 కేజీ అమ్ముతున్నావా అని రోడ్డు మీద పారబోస్తున్న రైతుల్ని ఎవడు పట్టించుకోడు గాని, ఇక్కడ ఒక్క సినిమా టికెట్ 2:30 గంటలు, 3 గంటలు నువ్వు సినిమా థియేటర్‌కెళ్ళడానికి రూ. 1000 కట్టాలంటూ చెప్తూ ఉన్నారంటే అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎంతగా వాడుకుంటూ ఉన్నారు. అదే విధంగా ఈ 'ఓజీ' సినిమా అనేది హిట్ అవుతుందని భ్రమలో ఉన్నారు వీళ్ళంతా. ఒకవేళ హిట్ అయినా కూడా ఈ అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ప్రజల్లో ప్రతి ఒక్కరిలో రావాలి. ఎందుకంటే అన్నం పెట్టే రైతుకి సున్నం పెట్టి అతన్ని నిర్జీవంగా వదిలేసి వీళ్ళు విలాసాలకి, ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి ఎక్కువ ఖర్చులు ఇష్టానుసారంగా పెంచుకుంటూ మనుషుల జీవితాల్ని సర్వనాశనం చేయటానికి పుట్టారు. ఏమన్నా లేస్తే సమాజ సేవ. ఏంది నువ్వు చేసే సమాజ సేవ? ఇప్పటివరకు ఏమన్నా చేసాడా పవన్ కళ్యాణ్ సమాజ సేవ? ఒకసారి ఆలోచించండి. ఒక్కటంటే ఒక మంచి పని చేయలా. 11,000,00,00,000తో ఎక్కడో అంట జంతువులకి నీటి కుంటలు కట్టించాడంట. నీటి కుంటలు కట్టించేదేంటి?
ఆ! మొన్న గూడా ఏదో ఏనుగులు తీసుకొచ్చాడు. ఆ ఏనుగులు తీసుకొచ్చి ఏం జేత్తన్నాడు? పూష్టిగా మేపి పడుకొని నిద్రపోపిస్తున్నాడు అంతే. పవన్ కళ్యాణ్ 'సీజ్ ద షిప్' అన్నా, తిరుపతి లడ్డు ఇష్యూ అన్నా, చివరికి ఇప్పుడు ప్రజలకు అండగా నిలుస్తా అన్నా, 'సుగాలి ప్రీతి' అన్నా, 32,000 మంది తప్పిపోయారన్నా, చివరికి ఏదో పీకుతాడని ప్రజలకి చెప్పినా గూడా ఇయన్నీ నమ్మిన వాళ్ళు పిచ్చోళ్ళవుతారు గానీ, ఆయన మాత్రం ఆయన సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటూ, వాళ్ళకి సంబంధించిన వారికి ప్రభుత్వ ఆస్తుల్ని 1,200 ఎకరాలు దోచిపెడుతూ, స్వలాభం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి శ్రామికుడు పవన్ కళ్యాణ్. అటువంటి శ్రామికుడికి మీ వంతుగా మీరేమైనా హెల్ప్ చేస్తారా? 'ఓజీ' సినిమా చూస్తారా? లేదంటే రైతులకు అండగా నిలబడతారా? అనేది మీ చేతిలో ఉంది. దేశానికి వెన్నెముక అంటారు. పాపం ఆ వెన్నెముకని విరిచేసి వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం విచ్చలవిడిగా ఆస్తులని కూడబెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు రూ. 1000 టికెట్ పెట్టి సినిమా చూస్తారా? ఒక రైతుకు అండగా నిలబడి మద్దతు ధర కోసం పోరాడతారా? నేనైతే రైతుకు అండగా నిలబడి మద్దతు ధర కోసమే పోరాడతా. అండ్ ఇంకో విషయం చెప్తున్నా. మీకు ఈసారి 'ఓజీ' రివ్యూ డైరెక్ట్‌గా నేనే ఇవ్వబోతున్నా. సినిమా థియేటర్ దగ్గర నుంచి. చూస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.